శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. భగవంతుడు శ్రీరామచంద్రుడు నిశాచర వినాశకరం. నిశాచరులు అంటే నిశా అంటే రాత్రి, నిశాచరులు అంటే రాత్రులు సంచరించేవాళ్ళు. రాత్రులు ఎవరు సంచరిస్తూ ఉంటారంటే రాక్షసులు. సాయంత్రము 9:30-10 అయ్యేటప్పటికి సహజంగా పడుకోవాలి. కనీసం 10:30 కన్నా పడుకోవాలి. ఉదయం 4-4:30కు నిద్రలేసి భగవంతుని సేవలో పాల్గొంటూ ఉండాలి. ఇది భక్తుల లక్షణం. అలాంటి రాక్షస బుద్ధులన్నీ కూడా మనకు తొలగిపోయి భక్తి మార్గం అనేది మొదలవుతుంది. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో నిద్రపోకూడదు. ఎప్పుడు కూడా బ్రహ్మముహూర్తంలో ఎప్పుడు లేచి భగవంతుని సేవ చేసుకునేట్టుగా ఉండాలన్నమాట. అలాంటి అన్ని అవకాశాలని మనకు భగవంతుడు కల్పించమనేసి మనం ప్రార్థిద్దాము. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సీతారామ లక్ష్మణ భక్త హనుమానికి జయ. జగద్గురు శ్రీల ప్రభుపాదికి జయ. అనంతగౌడ వైష్ణవ భక్త బృందికి జయ. అయోధ్యాకాండ. మనకు ఈ అయోధ్యాకాండలో రకరకాల క్యారెక్టర్స్, ఎవరెవరి అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా దైవం యొక్క సంకల్పం ఎలా ఉంది, ఈ చాలా వరకు అన్నీ ఇందులో తిరుగుతూ ఉంటాయి. దశరథ మహారాజు ఒకప్పుడు, అంటే అప్పుడు పిల్లలు లేరు ఆయనకు, అడవికి పోయినప్పుడు వేటాడే టైంలో బాలుడు నీళ్లు ముంచుతూ ఉంటాడు కుండతో. వాళ్ళ తల్లిదండ్రులకు తీసుకున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు గుడ్డివాళ్ళు అనమాట. ఈ బాలుడు నీళ్లు తీసుకోవడానికి ముంచుతాడు. అది బుడ అంటాయి కదా సౌండ్. ఈయన చాలా దూరం నుంచి విని ఏదో జింకో లేదా ఏదో జంతువు ఇక్కడ చేస్తా ఉండదు, దాన్ని కొట్టాలనే ఉద్దేశంతో అక్కడి నుంచి బాణం వేస్తాడు. ఆ సౌండ్ను బట్టి అది వచ్చి డైరెక్ట్ గా ఆ పిల్లవాడికి తగులుతుంది. అతను గట్టిగా అరుస్తాడు అమ్మా అని. ఆ అరుపును బట్టి మళ్ళీ పరిగెత్తుకుంటే ఇతను వస్తాడు. దశరథ మహారాజు చూసేటప్పటికి ఇతను పడిపోయి ఉంటాడు. అయ్యో నాకు తెలియదు, నాకు తెలిసి నేను కొట్టలేదు మిమ్మల్ని, నేను ఏదో జంతువు అనుకొని కొట్టాను, నన్ను క్షమించు అనేసి ప్రాధాయపడతాడు. రాజా, నేను ఎలాగో చనిపోయే పరిస్థితి వస్తూ ఉంది, కానీ నా తల్లిదండ్రులు ఇద్దరు కూడా గుడ్డివాళ్ళు, వాళ్లను నేను పోషించుకుంటా ఉన్నాను. ఒక్కగానొక్క కొడుకుని నేను. అప్పుడు నేను కానీ చనిపోతే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అనేసి అంటే, నేను చూసుకుంటాను వాళ్ళని అంటాడు. కానీ నేరుగా వెళ్తాడు అక్కడికి. ఏమన్నా నీళ్ళు తీసుకువచ్చావా అని చెప్పి వాళ్ళు ఆ సౌండ్ని బట్టి, ఎవరో వచ్చినారనే అలికేటిని బట్టి వాళ్ళు అడిగితే అప్పుడు ఈయన నీళ్ళు ఇస్తాడు. కానీ చెప్తాడు అనమాట, నేను బై మిస్టేక్తో మీ కుమారుని చంపేసినాను, అంటే నేను ఏదో జంతువు అనుకొని కొట్టాను కానీ తెలియక అది ఇలా అయింది, నన్ను క్షమించాలి అనేసి అతన్ని ప్రాధేయపడతాడు. అప్పుడు వాళ్ళకు తీవ్రమైన శోకం వస్తుంది అనమాట. పిల్లవాడిని చంపినాడంటే ఇంకెంత కోపం ఉండాలి. వాళ్ళు శపిస్తారనమాట. ఇన్ను ఒక్కగానొక్క కొడుకుని నువ్వు పొట్టను పెట్టుకున్నావు కాబట్టి మాకు ఎంత కొడుకు లేడని తీవ్రమైన దుఃఖం కలుగుతూ ఉండదో పుత్ర వియోగంతో, అంతకంటే ఎక్కువే నువ్వు అనుభవించి మరణిస్తావు అని చెప్పేసి శాపం ఇచ్చేసి వాళ్ళు చనిపోతారు ఇద్దరు. ఈయనకు ఆ మాట వినింటాలించి ఒక సైడ్ ఏమో బాధ, అయ్యో నేను నా పిల్లలను నుండి నాకు వియోగం వస్తుందేమో అనే ఒక బాధ. ఇంకో పక్క ఆ బాధ కంటే కూడా ఆనందం ఎక్కువ ఉందంట. ఎందుకు ఆనందం ఉంది? ఎందుకంటే ఈయనకు చాలా ఏళ్ళ నుంచి పిల్లలు లేరు, ఎంత ప్రయత్నం చేసినా కూడా. ఇప్పుడు ఈయన శాపం ఇస్తున్నాడు అంటే నాకు పిల్లలు పుట్టాలి కదా, పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళయ్యి వాళ్ళ ద్వారా నాకు పుత్ర వియోగం రావాలి కదా, అంటే నాకు పుత్రుని కలిగేటువంటి అవకాశం ఉన్నది అని అది ఒక ఆనందం. ఇంకొక ఆనందం, నేను వియోగం చేయాల్సిన పరిస్థితి వస్తుందని. మొత్తానికి చూడండి, ఇలా కొన్ని శాపాలు ఒక పక్క ఆనందం ఇస్తాయి, ఇంకో పక్క దుఃఖాన్ని కూడా ఇస్తాయి అన్నమాట. ఆ ఫలితమే ఇప్పుడు రాబోతా ఉంది ముందు. ఇది ఒకటి. అంటే
దశరథ మహారాజుకు శ్రీరామచంద్రుడు దూరం కాబోతున్నాడు అనే సిగ్నల్ ఇవ్వడానికి కోసంగా ఇది ఒక బ్యాక్ సైడ్ ఒక కారణం. ఏదైనా కానీ రామాయణం మనం అందరం ఎన్నో వందల సార్లు వినే ఉండం. అందువల్ల కొన్ని విషయాలు రోజు అరే ఇదంతా వినిందే కదా అన్నట్లే అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా భగవద్గీత కూడా అంతే, ఇదంతా వినిందే కదా అని. కానీ దాన్ని లోతుగా చూసినప్పుడు, ఒక్కొక్క శ్లోకాన్ని కానీ లోతుగా చూసినప్పుడు, అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క క్యారెక్టర్ని లోతుగా చూసినప్పుడు దాని బ్యాక్ సైడ్ ఉండి ఎన్నో కారణాలు బయటపడుతూ ఉంటాయి అన్నమాట. అందుకే మన శాస్త్రాలన్నీ కూడా నిత్య నూతనం, ఊరికే అలా బయట కనపడినట్లు కాదు. దాని మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఎన్నో మనకు తెలియని విషయాలన్నీ కూడా అవగాహన అవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇక్కడ దశరథ మహారాజు నుంచి శ్రీరాముడు దూరం కావడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేమో శాపము, ఇంకొకటి వచ్చి దేవతల యొక్క సంకల్పం. ఎందుకు రావణాసురుడు చనిపోవాలి, అది కూడా ఒకటి ఉంది అనమాట. ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు దేవతలు వేసిన ప్లాన్ ఏంటి? దేవతలు ఏం ప్లాన్ వేశారు? ఏ విధంగా శ్రీరామచంద్రుడిని అడుగు పంపాలా అంటే అక్కడ ఒక క్యారెక్టర్ను మనం సృష్టించాలి. అందుకని ఆ సృష్టించినటువంటి ఆ క్యారెక్టరే ఎవరంటే మందర. మందరట దేవతల నుంచి పంపించినటువంటి ఒక అప్సరస అట. ఆమె చాలా ఇంటెలిజెంట్ అయినటువంటి అప్సర, సరేనా? కాబట్టి అంటే ఆమెకి తెలియదు ఏది నేను దేవతలు పంపించిన అప్సరసను అని. ఎందుకంటే ఒకసారి జన్మ తీసేసుకున్న తర్వాత మన పూర్వజన్మ విషయాలు గుర్తుకు రావు. కానీ మనకంటే పైన ఉంటారు చూసినా వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, దేవతలకు తెలుస్తూ ఉంటుంది. అందువల్ల మన మనసులో రకరకాల సంకల్పాలను డిస్టర్బ్ చేయగలిగిన లేదా చేంజ్ చేయగలిగిన టాలెంట్ వాళ్ళకు ఉంటుంది దేవతలకు. అందుకే కదా దేవతలు మనకు వరాలు ఇస్తారు, మనకి ఏదైనా కావాలంటే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పైనుంచి మనల్ని గమనిస్తూ ఉంటారు అనమాట. మన యొక్క విషయాలపైన, మన యొక్క అలవాట్లపైన, మనం చేసేటువంటి పనులపైన దేవతలకు కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు చేయగలరు, కొన్ని మనల్ని మార్చగలరు. అందుకని మనము భగవంతుని యొక్క భక్తులుగా ఉండడం అనేది ఎంతో గ్రేట్. ఎందుకు భగవంతుని భక్తులుగా ఉండాలంటే, భగవంతుని భక్తులు అంటే దేవతలందరికీ ఇష్టం. వాళ్ళు ఏమి చేయరు భగవంతుని భక్తులను. అది ఎందుకు చేయలేరు అంటే, ఎందుకు చేయలేరు చేయరు కూడా కాదు, ఎందుకు చేయలేరు అంటే ఒక వృక్షానికి ఎప్పుడైతే మనం మొదళ్లకు నీళ్లు పోస్తామో, వృక్షంలో ఉండేటువంటి చెట్లకు ఆకులు కొమ్మలు అన్నీ కూడా సంతృప్తి పడినట్లుగా ఎప్పుడైతే మనం భగవంతుడికి, దేవాది దేవుడైన కృష్ణ భగవానుడికి మనం శరణ పొంది సేవ చేస్తామో, లేదా శ్రీరామచంద్రుడికి శరణ పొంది సేవ చేస్తామో, అప్పుడు మొత్తం సృష్టి మొత్తం కూడా ఆనందపడుతుంది అనమాట. అప్పుడు వాళ్ళందరూ ఆనందపడిన వాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వగలరో వాళ్ళన్నీ మనకు సహాయం చేస్తారు వాళ్ళ రేంజ్లో. అక్కడ అందరూ మినిస్టర్స్ అనమాట. దేవతలందరూ కూడా పరమ భక్తులు భగవంతుడికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్టులు ఇచ్చినట్టు ఇవన్నీ. ఇంద్రుడిది కూడా పోస్టే, వరుణుడు కూడా పోస్టే, అగ్ని కూడా దేవుడు కూడా పోస్టే. ఇట్లా అన్నీ కూడా అవన్నీ ఒక్కొక్క పోస్టులు అనమాట. మినిస్టర్స్ అని అనుకోవచ్చు. గవర్నమెంట్ అంటే ఎవరు? దేవాదేవుడు, ఆయన శ్రీకృష్ణ భగవాన్ యొక్క గవర్నమెంట్ నడుస్తూ ఉంది. వీళ్ళందరూ ఆయన చెప్పిన దాంట్లో పోస్టులుగా ఉండి పనిచేస్తూ ఉన్నారు అనమాట. ఎప్పుడైతే మనకు భగవంతుడికి శరణ పొందుతామో అందరూ కూడా మనకు సహకరిస్తారు. అది ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో తెలుసుకోవాల్సింది. రామాయణం ఊరికే చదివేసినామా అనేది కాకుండా ఇందులో కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే శ్రీరామచంద్రుడు సీతమ్మల వివాహం జరిగిన తర్వాత, అంటే 4 కుమారులకు జరుగుతుంది వివాహము. భరత శత్రుఘ్నులేమో వాళ్ళ మామ దగ్గరికి వెళ్తారు, వాళ్ళు అక్కడ ఉంటారు. శ్రీరామచంద్రుడు ఎంతో సద్గుణవంతుడు అనమాట. అందుకనే శ్రీరామచంద్రుడు ఏమి చేస్తాడో అది మనం ఆచరించవచ్చు. అదే కృష్ణబాబుడు మాత్రం ఏమి చేశాడో అది చేయడానికి మనం ప్రయత్నం చేయకూడదు. ఆయన చెప్పింది మనం చేయాలి. కృష్ణబాబుడు చెప్పింది మనం చేయాలి, శ్రీరాముడు చెప్పింది చేయాలి, ఆయన చేసింది కూడా చేయొచ్చు, నో ప్రాబ్లం. అది విషయము. అంటే ఈయన ఆచరించి చూపించాడనమాట, మానవుడిగా వచ్చి ఎలా ఉండాలి, ఎలా మనం నడుచుకోవాలి అనే విషయాలన్నీ కూడా. అందుకని ఈయన ఎంత సద్గుణాది రాముడు అంటే మర్యాద పురుషుడట. ఆయన వెళ్తూ ఉంటే అందరూ కూడా ఆయన గౌరవించేవాళ్ళు. ముందుగానే అందరినీ పలకరిస్తాడు, ఆత్మనిగ్రహం కలిగిన వాడు, అంత గొప్ప రాజు, మొత్తం భూమండలం అంతా కూడా అబేలేటువంటి అంత దశరథ మహారాజు కుమారుడుగా ఉండడం ఒక ఎత్తు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే అవతారంగా తీసుకొని వచ్చినాడు అతను. అందువల్ల అతనికి ఎదురే లేదు, నాకు ఎదురే లేదు కదా. అప్పుడు నా ఎదురుగా నిలబడేవాడు కూడా లేడు. ముల్లోకాల్లో శ్రీరామచంద్రుడికి ఎదురుగా నిలబడేవాడు లేడు. అంత శౌర్యం, అంత పరాక్రమంతుడు, అంత బుద్ధిశాలి, అన్ని గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆయనలో కొంచెం కూడా గర్వం ఉండదు. అది గ్రేట్నెస్ అనమాట. మనలో కొంచెం ఏదైనా టాలెంట్ ఉన్నా కానీ మనం పట్టలేం. కానీ
భగవంతుడు అంత గొప్ప స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఆయనలో అంత వినయం ఉంటుందట. పైగా మృదువుగా ఉంటాడనమాట. కానీ అంత మృదువుగా ఉన్నా కూడా ఎవరైనా తప్పు చేస్తే దండించడంలో వెనకాడట. అదేవిధంగా కొంచెం సహాయం చేసినా అతను పొగడడంలో కూడా వెనకాడట. కొంచెం హెల్ప్ చేసినా గుర్తుపెట్టుకొని మరీ నాకు అప్పుడు ఈయన ఎంతో హెల్ప్ చేశాడు, నాకు అప్పుడు ఈయన హెల్ప్ చేశాడని చెప్పుకుంటాడట. చూడండి, కృతజ్ఞతా భావం కూడా కలిగి ఉంటాడు శ్రీరామచంద్రుడిలో. అందుకే ఆయన సుగుణాభిరాముడు అంటారు అనమాట. అన్ని గుణాలు కలిగి ఉన్నాడు అనమాట, అన్ని మంచి లక్షణాలే. కాబట్టి అలా జరుగుతూ ఉండే టైంలో దశరథ మహారాజుకి దుశ్శకునాలు అనేటివి కనపడతాయి. దశరథ మహారాజుకి ఏది అక్కడ ఉండే శాపం అనేది పుత్రవియోగం జరుగుతుంది నీకు కూడా అని అది అప్లై కాబోతా ఉంది. ఈయనకు దుశ్శకునాలు కనబడతా ఉన్నాయి. పడుకుంటే విపరీతమైన దుశ్శకునాలు వచ్చేటప్పటికి ఆయన అనుకున్నాడు, నేను ఎంత తొందరపడితే అంత తొందరగా శ్రీరాముడి పట్టాభిషేకం చేసేయాలి, లేకపోతే నేను ఆ పట్టాభిషేకం చూసే అవకాశం నాకు రాకపోతుందేమో, నాకేదో తేడా అనిపిస్తూ ఉంది అని. గొప్ప గొప్ప వాళ్లకు కొన్ని శకునాలు వాళ్లకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని మనం రామాయణం చూసినప్పుడు చాలా చోట్ల శకునాలన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ దృష్టితో చూసే వాళ్ళకు కొన్ని శకునాలు పట్టి ఏం జరగబోతా ఉంది అని తెలుస్తూ ఉంటుంది. కానీ వాడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎదురొచ్చినారు కాబట్టి నాకు ఇట్లా అయిందని ఇది ఏమంటారు మిస్అండర్స్టాండింగ్ అంటారు అనమాట. అది యాక్చువల్గా అది కాదు. ఆ శకునాలు కేవలము మనల్ని అలర్ట్ చేయడం వరకే, అంతేగాని అదేదో ఎదురుగా వచ్చిన దానివల్ల అది మనకు ఇబ్బంది కలిగిస్తుందని కాదు. జాతకాలు చెప్పడము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ ఏంటి చెప్తూ ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అంతే. అది మనల్ని మార్చలేవు. జాతకం చెప్పేవాడు కూడా మన జీవితాన్ని మార్చలేడు. అతనికి తెలిసినంతట్లో ఇలా ఉంటుంది అని చెప్పచ్చు. సిగ్నల్ కనుక వెంటనే మంత్రులందరినీ పిలిపిస్తాడు. వశిష్ఠుడు లాంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఏం చెప్తారంటే, నేను శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేయాలని సంకల్పించుకున్నాను, మీరందరూ దానికి ఏర్పాటు చేయండి, నాకు తొందరగా ఏర్పాటు చేయండి, నాకు ఏదో దుస్సిగ్నల్ కనిపిస్తూ ఉన్నాయి, రేపే ఏర్పాటు చేయండి. చూడు ఎంత ఫాస్ట్గా అనుకుంటున్నాడంటే రేపే పట్టాభిషేకం చేసేయండి శ్రీరామచంద్రుడికి అని అనేసి అందరూ సరే అనేసి ఈ విషయం అంతా దండవారేపించేస్తారు. ప్రజలందరికీ మహానందంగా వైభవంగా ఎక్కడ ఇల్లు పట్టినా రేపే శ్రీరామచంద్రుడి పట్టాభిషేకం అంట అనేసి ఎంత ఆనందంగా ఉండారంటే ప్రతి ఒక్కరూ అన్ని ఇళ్ళు ఆనందంగా అలంకరించుకున్నారు. ఊరు చూస్తూ ఉంటే ఈరోజే ప్రపంచంలో అత్యంత గొప్పదైనటువంటి ఉత్సవం ఈరోజే మనం ఏదో పెద్ద పండుగ చేసుకుంటూ ఉంటాం, అలాగా అంత గొప్పగా అలంకరించేస్తున్నారంట. కోలాహలంగా అందరూ నాట్యాలు చేయడము ఆనందంగా ఇట్లా చేస్తా ఉంటే శ్రీరామచంద్రుడిని పిలిపిస్తాడనమాట. ఎవరు? దశరథ మహారాజు. నాయన, నేను రేపు నీకు పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను, సంకల్పించుకున్నాను. కాబట్టి ఈరోజు నువ్వు సీతమ్మ ఇద్దరు కూడా ఉపవాసం ఉండండి, రేపు ఉదయం మీకు పట్టాభిషేకానికి రెడీ చేస్తాము అని చెప్తారనమాట. సరే అనేసి ఆయన ఆ విషయం చెప్పేదానికోసంగా సీతమ్మకు కూడా చెప్పడానికి వెళ్తే అక్కడ ఉండదు. మళ్ళీ ఎక్కడ ఉండదని అంటే చూస్తే కౌశల్య మాత దగ్గర ఉంటుంది. అక్కడ వెళ్ళేటప్పుడు కౌశల్య మాత విష్ణు భగవాన్ యొక్క ధ్యానంలో ఉంటుంది. వాళ్ళకు ఇలవేల్పు దేవుడు అనమాట విష్ణు భగవానుడు. మామూలుగా వచ్చినాక అడుగుతాడు అనమాట, ఈ మాదిరిగా నాకు నాన్న రేపు ఉదయం పట్టాభిషేకం చేస్తామని చెప్పాడు అమ్మ అని అన్నప్పుడు ఆమె చాలా సంతోషం ఇస్తుందని చెప్తుంది అన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచో నేను ఎదురు చూస్తూ ఉండే కళ నాకు రేపు నెరవేరుతూ ఉంది అంటే ఆనందంగా ఆమె శ్రీరాముని యొక్క నుదుటి మీద ముద్దు పెట్టేసి ఎంతో ఆనందంగా సంతోషిస్తుంది అనమాట ఆమె. అప్పుడు ఒక చిన్న విషయం జరుగుతుందనమాట. మందర అనేటువంటి ఒక క్యారెక్టర్, ఎవరు ఈమె? ఎప్పుడైతే కైకేయి మాతని ఇక్కడికి పంపిస్తూ ఉండారో ఆమెతో పాటు ఆమెకి హెల్ప్ చేసే దానికోసంగా ఒక దాసిని పంపిస్తారన్నమాట వాళ్ళు. ఆమె గూనితో ఉంటుంది, దేన్నైనా కూడా మాటలతో ఒప్పించగలిగేటువంటి టాలెంట్ కలిగిందంట. దాంతోపాటు ఇక్కడ వాళ్ళు చెప్తారనమాట, ఆమె దేవతలు పంపించినటువంటి ఒక అప్సరస అని కూడా చెప్తారనమాట. సరే, లోపల నుంచి బయటకు వస్తుంది. అయోధ్య నగరం అంతా దీపాలతోనూ అంతా పట్టపగులు తలపిస్తూ ఉందంట ఆ రోజు మాత్రం. ఎందుకంటే రేపు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం కదా, అందుకని అన్ని చోట్ల దీపాలు వెలిగించడము, సెలబ్రేషన్లు చేసుకోవడం ఇలా ఉంటే అది రాత్రిగా అనిపించడం లేదంటే వాళ్ళందరికీ పగలుగా కనిపిస్తూ ఉంది. అట్లా సెలబ్రేషన్లు జరుగుతున్నాయి అన్నమాట అక్కడ. అప్పుడు ఈ మందర ఏం చేసిందంటే, ఆమెకి కొంచెం అనుకూలంగా ఉండేటువంటి ఒక పరిచారిక ఉంటుంది కదా, ఆమె దగ్గరికి వచ్చి అట్లా వ్యంగ్యంగా, ఏమ్మా అంతా ఆనందపడిపోతున్నారు, ఏమైందని అని అట్లా డిఫరెంట్ స్టైల్లో అడిగింది అనమాట ఆమెని.
ఇతరులు ఆనందపడుతూ ఉంటే కొందరికి ఈర్ష్య కలుగుతుంది, వాళ్ళకు అసూయ కలుగుతుంది కొంతమందికి. అలాంటి వాళ్ళల్లో ఈ మందర ఒకటి. అడిగేటప్పటికి నీకు ఇంకా తెలీదా రేపు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం, ఈమె క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ ఎప్పుడైతే శ్రీరామచంద్రుడి యొక్క సెలబ్రేషన్లన్నీ గొప్పగా జరుగుతూ ఉన్నాయో ఈమెకి అసూయ పెరుగుతుంది అనమాట. అసూయ, ఏంది ఇంతగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారని. ఇతరులు కొందరు ఆనందంగా పడుతూ ఉంటే వీళ్ళకు నచ్చదు అనమాట, ఎవరికి ఇలాంటి స్వభావం ఉండే వాళ్ళకు. ఇతరులు కానీ బాధపడుతూ ఉంటే వీళ్ళకి ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారు, కానీ ఇతరులు ఆనందపడితే వీళ్ళకి ఈర్ష్య కలుగుతుంది. అప్పుడు అక్కడ పోయి అడుగుతుంది, ఏమ్మా అంత ఆనందంగా పడుతూ ఉంటారు అని ఒక దాసిని అడుగుతుంది అనమాట. నీకు తెలీదా ఇంకా శ్రీరామచంద్రుడు రేపు పొద్దున్నే పట్టాభిషేకం చేసుకుంటున్నాడు ఉదయము అని. అవునా అని ఆయనకి ఆ మాటలు ఇంక హృదయంలో సోలాల్లా గుచ్చుకుంటాయన్నమాట. అంతగానా అనేసి పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్తుందంటే కైకేయి మాత దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఏమి అంత గసబోసుకుంటా వస్తున్నావే అని అంటుంది అనమాట ఎవరు, కైకేయి మాత. సరేమా ఇంకా ఏముండదు, మునిగిపోతా ఉంటాయి కొంపలన్నీ, శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం అంట రేపు, ఇంక అయిపోయి నీ పని అని అంటుంది అనమాట. ఆమె మహా ఆనందంగా ఆ మెడలో ఉండే బంగారు ఆభరణం తీసేసి ఇచ్చేస్తుంది అనమాట మందరకు. ఇంత సంతోషమైన విషయం చెప్పినావు, మహా ఆనందం అనేసి ఆ ఇచ్చిన ఆభరణాన్ని ఇసిరి గోడకేసి కొట్టేసి, ఏమి మాట్లాడుతున్నావు మన నువ్వు, శ్రీరాముడు కానీ రాజు అయినాడంటే నువ్వు కౌసల్యకు వంపుడు గత్తి అయిపోతావు అని అంటదన్నమాట. కానీ ఆమెకి అంత అనిపించదు, ఏం మాట్లాడుతున్నావు, శ్రీరాముడు ఎంతో సుగుణాభిరాముడు, ఎంతో మంచివాడు, ఆయన శ్రీరాముడు ఎప్పుడు కూడా ఎవరిని తక్కువగా ఎప్పుడు చూడు, అందరినీ సరిసమానంగానే చూస్తాడు అని రాముడి గురించి ఆమె చెప్పబోతే, నీకేమి తెలుసు రేపు శ్రీరామచంద్రుడిని పట్టాభిషేకం చేయని ఆ కౌశల్య వచ్చి గొప్ప అవుతుంది, ఆమె కింద నువ్వు దాసి అవుతావు. ముఖ్యంగా చెప్పాలంటే దశరథ మహారాజుకి కౌశల్య మాత మీదనే ఎక్కువ ఇష్టం ఉండదు, నీ మీద అంతగా లేదు. ఉంటే నీకు ఒకసారైనా కానీ నిన్ను పిలిచి ఈ మాదిరిగా నేను శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నాను ఒక మాట నీకు చెప్పినాడా, అందరికీ ప్రజలందరికీ తెలిసినది ఇంకా నీకు తెలియలేదు అని ఏ విధంగా చెప్తే ఆమె మనసు మారుతుందో, మనకు ఇవన్నీ డీటెయిల్ అన్నీ చెప్పుకుంటా ఉండే అంత టైం లేదు కాబట్టి మామూలుగా అలా మొత్తానికి ఆమె ఒక్కొక్క మాట చెప్తూ, ఎప్పుడైతే దశరథ మహారాజుకు కౌశల్య మీదనే ఎక్కువ ఇష్టం ఉండదు కానీ నీ మీద లేదనే ఒక మాటకు, నువ్వు కౌశల్యకు దాసిగా పడి ఉండాల్సింది వస్తుంది, మళ్ళీ నిన్ను పట్టించుకునేవాడు ఉండడని ఇంకొకటి, నీ కొడుకులందరినీ దూరంగా పంపించేసి ఇప్పుడు వాళ్ళకు ముద్దులు కొడుకు పట్టాభిషేకం చేస్తున్నాడు అనేసి అలా చెప్పడము. ఇట్లా ఒక్కొక్కటి చెప్పే కొద్దీ ఏమవుతుందంటే ఆమె యొక్క మనసులో చిన్నగా ఈర్ష్య అనేది స్టార్ట్ అవుతుంది. ఎవరిపైన? కౌశల్య పైన. అత్త కోడల్ని కొట్టిందట, అత్త కొట్టేటప్పుడు తోటి కోడలు చూసిందంట. అప్పుడు ఈయనకి బాధ వేసింది విపరీతంగా. వాళ్ళ భర్త వచ్చినాక బాధగా ఉండదు, ఏమి అంతగా బాధగా ఉండమంటే అత్త కొట్టింది అని. అవునా, అయ్యో ఎందుకు కొట్టింది అంటే, అత్త కొట్టిన దానికి కాదు బాధ, తోటి కోడలు చూసి నవ్వింది అందుకని నాకు బాధ అని. అంటే ఇక్కడ శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నారు అనే భావన దానికంటే కూడా ఇంక ఎక్కువ ఏది ఈర్చగలిగింది, కౌశల్య మెయిన్ అయిపోతున్నది, కౌశల్య మెయిన్ రాజమాత అవుతుంది, అప్పటికి నాకు ఆ పొజిషన్ రాదు అని అదొక రకమైన ఈర్ష్యగా కలిగింది. దానికి మళ్ళీ ఒక జాయింట్గా ఒక స్టోరీ చెప్తుంది అనమాట మందర. అంటే అది ముందు జరిగింది, ఈమె చెప్పే ఉంటుంది, దాన్ని మళ్ళీ ఈమె రిపీట్ చేసింది. ఇక్కడ ఏంటంటే దశరథ మహారాజు చాలా గొప్పవాడు అనమాట, చాలా పవర్ఫుల్ అనమాట. దశరథ మహారాజు ఎంత పవర్ఫుల్ అంటే దేవతలే ఇతన్ని సహాయం కోరినారనమాట రాక్షసులతో యుద్ధం చేయడానికి. చూడండి, మామూలుగా అయితే దేవతలు మనకు ప్రత్యక్షం కావడమో వాళ్ళతో మాట్లాడమే చాలా అరుదు రాజుల దగ్గరికి వచ్చి. అలాంటిది రాజుల దగ్గరికే వచ్చి మీ సహాయం కావాలని వెళ్తున్నట్టు కోరుకుంటున్నారంటే ఇంకెంత గొప్పవాడై ఉంటాడో దశరథ మహారాజు, పరాక్రమంతుడు. దేవతల తరపున వెళ్ళి యుద్ధం చేస్తాడనమాట. ఆ యుద్ధం చేసినప్పుడు యుద్ధంలో చాలా గొప్పగా పోరాడతాడు, కానీ ఒకసారి ఆయనకు దెబ్బ తగిలి స్పృహ తప్పిపడతాడు అనమాట. ఆ టైంలో కైకేయి మాత కూడా వెళ్తుంది ఆ యుద్ధం టైంలో సహాయం చేయడానికి ఆయనతో పాటు. ఈమెకి కొంచెం యుద్ధ నైపుణ్యం కూడా ఉందట. అక్కడ ఆ యుద్ధంలో ఈయన ఇబ్బందిలో ఉండేటప్పుడు ఈయన రక్షించి దూరంగా తీసుకెళ్తుంది, మొత్తానికి సేవ్ చేయబడతాడు. అప్పుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత నీకు ఏం వరం కావాలనో కోరుకో, 2 వరాలు ఇస్తాను అంటే ఈమె నాకు అవసరమైనప్పుడు నేను కోరుకుంటే ఇప్పుడు నాకేం అవసరం లేదులే అనేసి వదిలేస్తుంది. ఇప్పుడు ఈ మందర గుర్తు చేస్తా ఉంది, అప్పుడు నువ్వు రక్షించినప్పుడు 2 వరాలు అడిగినావు కదా,
ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు ఆ వరాలు కావాలని అడుగు. మొత్తానికి చిన్నగా కైకేయి మాత యొక్క బుద్ధిని మార్చేస్తుంది. అప్పుడు దశరథ మహారాజు ముందు కౌశల్య దగ్గరికి వెళ్ళేసి చెప్తాడనమాట, రేపు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నాము అని అనేసి చెప్తే ఆమె ఎంతో ఆనందిస్తుంది. తర్వాత సుమిత్రకు చెప్తారు, తర్వాత కైకేయి మాత కూడా చెప్పడానికి. అలా ఆయన ఆ రోజు ఈమె దగ్గరికి వచ్చేటప్పటికి ఈమె అక్కడ ఉండదు. వీళ్ళు అలగడానికి ఒక ఇల్లు అనేది ఉంటుందట, అలక గృహం అనేది కూడా ఒకటి ఉంటుందట అప్పట్లో, అలక గృహం అనేది. అలాంటి ఆ అలక గృహంలో ఈమె పడుకో ఉంటుంది అనమాట. ఏమి ఇక్కడ లేదంటే అలక గృహంలో ఉంది చెప్తారనమాట. అప్పుడు నేరుగా అక్కడికి పోయేటప్పటికి ఆమె చాలా దుఃఖంగా ఉంటుంది అనమాట, నేల మీద పడుకొని. మరి ఈయనకు చాలా బాధ కలుగుతుంది అనమాట నేల మీద పడుకునేటప్పటికి. అయ్యో ఎందుకు అలా పడుకోండావు నేల మీద అనేసి చెప్తే చాలా కోపంగా ఆయన్ను తోసేస్తుంది అనమాట పక్కన. నీకు నేనంటే ఇష్టం లేదు, నా మీద నీకు ఇష్టం ఉంటే నువ్వు ఇలా చేయవు ఎప్పుడు కూడాను. అంటే ఏమైంది అంటే, నువ్వు శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తున్నావు అంట కదా, అప్పుడు మా కొడుకుని దూరం చేయిస్తా ఉన్నట్టు కదా అని అనేసి. అంటే శ్రీరామచంద్రుడు ఎంతో సుగుణాభిరాముడు, ఎంతో మంచివాడు, అందరినీ ఎంతో కన్నబిడ్డలాగా చూసుకుంటాడు ఆయన చెప్పబోతాడు. కానీ ఆమె ఎదురు తగులుతుంది, చాలా కఠినంగా మాట్లాడుతుంది అనమాట. నన్ను తీవ్రంగా అవమానపరుస్తున్నావు అని అంటుంది. నాకు 2 వరాలు కావాలి. నాకు ఆ రోజు మనము దేవతలకు తరపున వెళ్ళినప్పుడు మీరు నాకు 2 వరాలు ఇస్తా అని చెప్పినారు కదా, కాబట్టి ఆ వరాలు నాకు ఇప్పుడు కావాలి అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఏం వరాలు నీకు కావాలో చెప్తామంటే కైకేయి మాతకు మందరి ఐడియా ఇచ్చుంటుంది అనమాట. ఏమని, శ్రీరామచంద్రుడిని 14 సంవత్సరాలు అడవికి పంపించేసి భరతుడిని రాజ్య పట్టాభిషేకం చేయమని. భరతుడినేమో రాజ్య పట్టాభిషేకం చేయాలా, శ్రీరాముడినేమో అడవులకు పంపించేసేయాలా. ఈ 2 వరాలు కావాలని అడుగుతుంది అనమాట. 2 వరాల్లో శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేసిన అదే ముహూర్తానికి భరతుడిని రాజ్య వారసుడిగా చేయాల. రెండవ కోరిక ఏంది, అదే రోజే రాముణ్ణి దండకారణ్యానికి పంపించేసేయాలి. అది కూడా ఎలా పంపాలి, వాళ్ళకు నార వస్త్రాలు జింక చర్మం మాత్రమే కట్టుకోవాలి. వాళ్ళు పంపిడితే వేరే ఎవరు పోకూడదు. ఎప్పుడైతే అలా కోరుతుందో ఒకటేసారి ఒక పిడుగు వచ్చి మింద పడితే ఎంత కదిలిపోతారో, అసలు లైఫ్లో ఎప్పుడు కూడా వినకూడని విషయం ఎప్పుడైతే వినపడితే ఎంత ఒక్కసారిగా కృంగిపోతారో అలా ఒకేసారి ఆయన వణికిపోతాడు. వణికి ఆ 2 క్షణాల్లోనే మూర్ఛపడిపోతాడు. ఎందుకంటే శ్రీరాముడు అంటే అంత ప్రాణం ఆయనకు. ప్రాణం ఎక్కడుందంటే శ్రీరాముడిలో ఉండదు, అంతే. అంతగా ప్రేమిస్తాడనమాట శ్రీరామచంద్రుని దశరథ మహారాజు. అందరూ ప్రేమిస్తారు భగవంతుడిని, ఆయనకు ఇంకా ఎక్కువగా ఉండదన్నమాట. నువ్వు అనుకున్నట్లుగా ఒకవేళ భరతుడికి పట్టాభిషేకం చేయాలంటే పోనీ నేనేమో ఎట్లా గట్ట రాముడిని ఒప్పిస్తా, కానీ రాముడిని ఎందుకు పంపాలా అడవులకు, రాముడిని ఎందుకు పంపాలా చెప్పు అని. పోనీ నేను కూడా వెళ్తా రాముడితో పాటు అని కూడా అంటాడనమాట. లేదు ఓన్లీ రాముడిని మాత్రమే 14 సంవత్సరాలు అరణ్యవాసానికి పంపాలా అని అంటుందన్నమాట. అప్పుడు మళ్ళీ మూర్ఛపడిపోతాడు. దశరథ మహారాజు కొంతసేపు మామూలుకి వచ్చేసి ధైర్యం కూడబెట్టుకొని, అప్పుడు కోపం అంతవరకు ప్రాణం ఏమంటే కైకేయి అంటే, కానీ ఈ మాట అనేటప్పటికి ఎంత కోపడతాడంటే, వసే కైకేయి దుర్మార్గురాల, నా వంశానంతటిని నిర్మూలించడానికి పుట్టించినటువంటి కుటిరాత్మురాలు నువ్వు, అందుకు తగిన పాపం ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. ఇంత నీచమైన ఆలోచన నీకు ఎందుకు వచ్చింది, రాముడి పట్ల అపచారం చేయాలని నీకు ఎందుకు అలాంటి భావన కలిగింది అసలు? రాముడు ఒక తల్లిని కంటే కూడా నిన్నే ఎక్కువగా ఇష్టపడి ఎంతో ఆరాధిస్తాడు కదా నిన్ను, అంతగా ప్రాణంలా చూసుకునేటువంటి శ్రీరాముడి పైన నీకెందుకు అంత ద్వేషం కలిగింది అనేసి ఆయన పెద్దగా నిందిస్తాడనమాట. చిన్నగా క్రోధం ఎక్కువైపోతుంది అనమాట. మళ్ళీ అంత అయినప్పుడు సహజంగా ఎప్పుడైనా మనల్ని ఇంకొకరు ఎవరైనా కానీ వాళ్ళ దగ్గర నుంచి మనకు కొంచెం కరుణ కావాలనుకో, అప్పుడు వాళ్ళను నిందించిన వాళ్ళ మీద కోపం ప్రదర్శిస్తే అది జరుగుతుందా? జరగదు. ఏమవుతుంది, ఇంకా వరస్ట్ అయిపోతుంది అన్నమాట సిచ్యువేషన్. కాబట్టి దశరథ మహారాజుకు మళ్ళీ ఒకరో చిన్నగా ఆలోచన కలుగుతుంది. మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి దగ్గరికి, అంతవరకు తిట్టినాడు కదా వచ్చి దుర్మార్గురాలా ఇంతకు వచ్చిందని, మళ్ళీ ఆయనకు లోపల ఐడియా కలుగుతుంది. కనీసం గడ్డం పట్టుకొని బతులాడితే, కాళ్ళు పట్టుకొని బతులాడితే ఇంటాదేమో అనేసి మళ్ళీ పరిగెత్తుకుంటా వచ్చి ఎక్కిళ్ళు ఏడుస్తా వచ్చి, ఓ నా ప్రియురాలైన అందరాల రాణి, గడ్డం పట్టుకొని నీ భయంకరమైనటువంటి ఈ నిర్ణయాన్ని ప్లీజ్ వదిలిపెట్టు. నువ్వు సకల సద్గుణాలు కలిగినటువంటి శ్రీరామచంద్రుని వద్దంటున్నావు. రాముడు ఎంతో మంచివాడు, నా మాటను,
నువ్వు ఆ నిర్ణయాన్ని ప్లీజ్ వెనక్కి తీసుకో అని మళ్ళీ మృదువుగా వచ్చి అడుగుతాడనమాట కైకేయి మాతను. అప్పుడు ఆమె మళ్ళా ఏముంటుందంటే ఇంకా ఆడు చెప్తా ఉంటాడు, నీ పట్ల ఎప్పుడు కూడా ఒక మాట కూడా పరుషంగా మాట్లాడి ఎరుగడు కదా శ్రీరామచంద్రుడు. ఓ నా ప్రియతమా, నా మీద దయచూపు, నాకు సంబంధించిందంతా దారపోస్తా, నీకేమి కావాలన్నావు, రాజ్యాలే కదా, రాజ్యం అంతా కూడా నీకు దారపోస్తా, శ్రీరామచంద్రుడిని నా దగ్గర నుంచి దూరం చేయగాకు. ఇదొక్కటి. శ్రీరాముడిని దూరం పంపించాలి అనే భావన మాత్రం పెట్టుకోవద్దు. ఎంతో వేడుకుంటాడు అనమాట. గుండెలు పగిలేడుగా ఏడుస్తాడంట ఆయన. అయినా కానీ కైకేయి మాత్రం ఏ మాత్రము కూడా ఆమె తగ్గల. ఇక్కడ ఒక చిన్న చెప్తారనమాట. దశరథ మహారాజు మాట్లాడుతూ చిన్న గుండెలు పిండే వేదనతో గిరిజలాడుతూ మహారాజు దయాభిక్ష వేడినప్పటికీ కైకేయి ఏ మాత్రం కూడా చెల్లించడం లేదంట. నిర్ణయాన్ని దృఢంగా కట్టుబడి ఈ వరం ఇస్తానని చేసిన నీ వాగ్దానం నుండి వెనక్కి తగ్గడానికి ప్రయత్నిస్తున్నావంటే నువ్వు ధర్మాన్ని తప్పినవాడు అవుతావు. ఎందుకంటే ఈ సంగతి నేను మరవలేదు, నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానం మరవలేదు. ఒక పావురాన్ని రక్షించేదాని కోసంగా శివి చక్రవర్తి తన శరీరంలో ఉండేటువంటి భాగాన్ని కోసి ఇచ్చినటువంటి నిలబెట్టుకున్నాడు. అంత గొప్పదైనటువంటి వంశం నీది. కాబట్టి నువ్వు మాట ఇచ్చి తప్పితే మీ వంశంలోనే నువ్వు కలంకుడుగా తయారవుతావు. నాకు మాట ఇచ్చినావు, నువ్వు వరం ఇస్తా అని చెప్పి, ఇప్పుడు నేను కోరుకుంటాను, నాకు తీరాల్సిందే నువ్వు. చూడు ఎంత కఠినంగా మాట్లాడేస్తా ఉందో. ఎప్పుడైతే ఆ మాట అనిందో మళ్ళీ రాజు మూర్చిపోతాడనమాట. మళ్ళీ భంగపడిపోతే మళ్ళా ఆయనను నిందిస్తూ ఉండదు. ఓ రాజా, నువ్వు అసలైన ఉద్దేశం నాకు తెలిసి, నీ ఉద్దేశం రాముడు వారసుగా చేసి కావాలా నా కొడుకు నీ రాజ్యం లేకుండా దూరంగా పంపించేసినావు. ఎవరు రాముడిని, నీ ఇష్టమైన వాడిని మాత్రం నువ్వు రాజ్యాన్ని పెట్టుకుంటున్నామని మళ్ళా ఒక ఎత్తిపొడుపు మాటగా అంటుందన్నమాట. ఎందుకంటే నీకు కౌశల్యకు అంటే నీకు ఎక్కువ ఇష్టము, అందుకని ఆమె బిడ్డను నువ్వు రాజుగా చేయాలనుకుంటున్నావు అని అంటే వెంటనే మళ్ళా దశరథ మహారాజు అంటాడా, అలా అనగాకు, నాకు నీ మీద ఎంత ఇష్టం ఉండదంటే నేను మాటల్లో చెప్పలేను, అంత ఇష్టమైంది. కానీ నువ్వు నా నుంచి దూరం చేస్తూ ఉండేది నా ప్రాణాన్ని. రామని నువ్వు ఇలా కానీ అన్నావంటే నిజంగా నేను కూడా బతకను. చూడు, ఆ మాట కూడా అంటాడనమాట, నేను కూడా బతకను, నా మాటిను అని చెప్తూ అప్పుడే రాముడు కూడా గుర్తొస్తాడనమాట ఆయనకు. మళ్ళీ రామ అని తలుచుకుంటూ మళ్ళీ మూర్చిపోతాడనమాట. మూర్చిపోయి కొంచెంసేపటికి మళ్ళీ తేరుకొని అంటాడంట, ఓసి పెడద్రోవ పట్టిందానా, ఇలాంటి సిగ్గుమాలిన దుష్ట ప్రవర్తన నీకు ఎవరు నేర్పించారు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇది? భరతుడిని రాజుగా ప్రతిష్ఠించినప్పటికీ రాముడు లేని రాజ్యము అంధకారంగా ఉంటుంది. ఇలాంటి నీచమైనటువంటి ఆలోచన ఇట్లా నీకు వచ్చింది. అయోధ్యలో ఉండేటువంటి ప్రతి వాళ్ళు కూడా నిన్ను ఎప్పుడు గౌరవించరు అనేసి మళ్ళీ ఆయన జరగబోయే విషయాలు కూడా ఎంతో చెప్తున్నాడు అనమాట. అందులో రాజ్యంలో ఉండేటువంటి రూల్ ప్రకారము పెద్ద కుమారుడికి పట్టాభిషేకం చేయాలి. అది ఇంతవరకు ఉండేది. అది అందరికీ తెలుసు, ప్రజలందరికీ. కాబట్టి ప్రజలందరూ కూడా ఇష్టపడుతూ ఉండేది శ్రీరాముడిని. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు నేను చేస్తే నిన్ను తీవ్రంగా నిందిస్తారు, నన్ను నిందిస్తారు, మన వంశానికి కలంకం ఏర్పడుతుంది అనేసి ఆ విషయం అంతా కూడా ఆయన చెప్తాడనమాట. ఈ రాజు కామపీడితుడయ్యి చిన్న భార్య కొడుక్కి కట్టబెట్టినారనేసి నిన్ను ఇద్దరిని కూడా తీవ్రంగా నిందిస్తారు, లోకం అంతా కూడా నిందిస్తుంది అని అతను ధర్మసూత్రాలు కూడా చెప్తాడు. వినదు, నో అని. ఏదైనా ఒక విషయం మొండి పట్టుదల అంటారనమాట. మొండి పట్టుదల ఏమవుతుందంటే మనిషిని ఎంత కిందికైనా దిగజారి చేస్తుంది అనమాట. తను ఏమైపోయినా పర్వాలేదు, తనకు కావాల్సింది నెరవేరితే చాలు, అలాంటి భావనలు ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ఈ మొండి పట్టుదల ఉండడము, విపరీతమైన ఇతరుల పట్ల ఈర్ష్య అనేది ఉండేటప్పుడు ఏమవుతుందంటే తను ఎంత దిగజారిపోయినా పర్వాలే, ఎదుటి వాళ్ళు కూడా నాశనం అయిపోవాలా అనే భావన ఉంటుంది అనమాట. ఇద్దరు తపస్సు చేస్తారు దేవుడి గురించి. ఇద్దరు ఒకటేగా కూర్చొని తపస్సు చేస్తారు. ఇద్దరు తపస్సు చేసినాక భగవంతుడు ప్రత్యక్షం అయినాక ఒకడికి ప్రత్యక్షం అవుతాడు. ఏం కావాలి కోరుకో అంటే వాడికి ఏం కావాలని పోయి అడిగేసిరా అని అంటాడు అనమాట. సరే అనేసి వాడి దగ్గరికి పోతాడు. అరే నాయనా, ఇద్దరు తపస్సు చేస్తున్నారు, వాడిని అడిగితే నీకేం కావాలో అడగమన్నాడు అంటే, లేదు అతనికి ఏం కావాలో ముందు అడిగేసిరా, మళ్ళీ నేను చెప్తా అంటాడు అనమాట. సరే అని చెప్పి మళ్ళీ అతని దగ్గర ఎవరైనా వాడు నువ్వేం కావాలని అడుగు అంటున్నాడు, ఎవరో ఒకరు చెప్పండి, లేకపోతే నేను వెళ్ళిపోతాను, మళ్ళీ మీరు తపస్సు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. పర్వాలేదు, అతనికి ఏమి ఇస్తావో అడుగు, ఏం కావాలనో, అతనికి ఇచ్చిన దానికి డబల్ నాకు కావాలా అంటాడు అనమాట. వాడిని పోయి అడుగు, వాడేం కావాలనో
అది డబల్ కావాలి నాకు అన్నాడని చెప్పు, నాకు డబల్ కావాలి. వాడు ఒక బిల్డింగ్ కొడుకున్నాను అనుకో, నాకు 2 బిల్డింగ్లు కావాలి. వాడు ₹1,00,00,000 కోరుకున్నాను అనుకో, నాకు 2 కోట్లు కావాలా. ఆ విధంగా వాడు ఏం కోరుకుంటాడో దానికి డబల్ నాకు కావాలా అనేసి పంపిస్తాడు. నేరు ఇంకో దగ్గరికి పోతాడు. ఏమంటే వాడు కోరాడు ఏమంటే, నువ్వు ఏం కోరుకుంటావో అది డబల్ కావాలంట వాడికి. నువ్వు చెప్పినావు ఏదో ఒకటి కోరుకోకపోయినావా ఇంక వెళ్ళిపోతా అంటనమాట. అప్పుడు వీడు ఆలోచన చేసి ఏమంటాడు తెలిసిన, నాకు ఒక కన్ను పెరిగి అంటాడు అనమాట. అంటే వీడికి ఇచ్చిన డబల్ వాడికి 2 కళ్ళు పోతాయి. ఇట్లాంటి నీచమైన ఆలోచనలు ఉంటాయన్నమాట. ధర్మసూత్రాలన్నీ చెప్తా ఉన్నప్పటికీ కూడా మన వంశమే కలంకం గురవుతుందని ఎంత చెప్పినా కూడా ఆమె ఏ మాత్రం పట్టించుకోవట్లే. అసలే నాకు నువ్వు మాట ఇచ్చేసావు కాబట్టి ఇది నెరవేర్చాల్సిందే, నెరవేరుస్తానని చెప్పేసి చెప్పు నాకు అంతే అనేసి గట్టిగా పట్టుబట్టేస్తుంది. అప్పుడు దశరథ మహారాజు ఎప్పుడైతే మళ్ళా స్పృహలోకి వస్తాడో అప్పుడు అంటున్నాడు అన్నమాట, అయ్యో స్త్రీలు ఎంత గర్హనీయులు, వారి స్వభావము సహజంగానే స్త్రీలు అంట క్రూరులు, కుటిలాత్ములు, స్వార్థపరులు, అందరు స్త్రీలు గతి ఇంతేగాక భరతుడు తల్లి నీవు మాత్రం ఖచ్చితంగా అలాంటి దానివే అనేసి ఆయన నిందిస్తున్నాడు అనమాట. స్త్రీలు కొన్ని చాలా గట్టిగా పట్టు ఉంటుందంట, వాళ్ళు అనుకునింది నెరవేరేంత వరకు వాళ్ళు పట్టిన పట్లు అంత గట్టిగా కూడా ఉంటారట అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ దశరథ మహారాజు ఎంతగా వాదించినప్పటికీ కూడా వీలు పడక అప్పుడు మూర్చిపోతాడు. తర్వాత మళ్ళీ తేరుకుండే లోపల ఉదయం అవుతూ ఉండదు, ఇంచుమించు ఉదయం అవుతూ ఉండదు. అప్పుడు ఇక్కడేమో వశిష్ఠుడు రాజ్యం యొక్క పట్టాభిషేకం కోసము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు అనమాట. అంతా పట్టాభిషేకం కోసం ఏం చేస్తాము, అనేక నదుల నుంచి నీళ్ళు తీసుకువస్తారు, పుణ్యజలాలు తీసుకువచ్చి వాళ్ళకు అభిషేకం చేసే దానికోసంగా రాజుకు ఆ యజ్ఞానికి జరిపించడం కోసం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా అక్కడ రెడీ చేసేసారనమాట. ఇలా ఉండే టైంలో ఇంకా దశరథ మహారాజుకు అర్థమైపోయింది, నేను ఇక శ్రీరామచంద్రుడి యొక్క పట్టాభిషేకం చూసే అవకాశం నాకు లేదు, పైగా శ్రీరామచంద్రుడిని అడవులకు పంపే టైం వచ్చింది అనే ఆ భావన అనేది వచ్చేస్తుంది అనమాట. ఈయనకు ఏమి చేయాలో అర్థం కాల. మొత్తానికి శ్రీరామచంద్రుడిని పిలుచుకోరామని చెప్పేసి ఆర్డర్ వేస్తారనమాట అక్కడ ఉండే వాళ్ళకు. అప్పుడు యాక్చువల్గా శ్రీరామచంద్రుడిని మీరు రెడీ అయ్యి రావాలని చెప్పినారు కదా ఉపవాసం ఉండి, ఆయన అయితే రెడీ అయినాడు అనమాట శ్రీరామచంద్రుడు పట్టాభిషేకానికి. అలా రెడీ అయ్యిండేటువంటి ఆయన ఎలా ఉండారంట, సాక్షాత్తు విష్ణు భగవానుడే వచ్చి అక్కడ నిలబడి ఉన్నాడా అనేటిగా ఉన్నాడంట. ఎందుకంటే రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలంటే ఎంత రెడీ కావాలి కదా, సీతామాత రెడీ అయ్యిండది, శ్రీరామచంద్రుడు రెడీ అయ్యారు ఇంకా వెళ్ళడానికి. అప్పుడు అర్జెంటుగా మిమ్మల్ని అంతఃపురానికి రమ్మన్నారనేసి శ్రీరామచంద్రుడికి చెప్తే కబురు పంపిస్తే, నాన్నగారు పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించింది ఏదో శుభకర విషయం గురించి నన్ను పిలిచి ఉంటారు అనుకొని, ఇంకా తొందరగా రమ్మన్నారు అంటే ఏదో చెప్పడానికి పిలిచే ఉంటారనేసి ఆయన బయలుదేరతాడనమాట దశరథ మహారాజు దగ్గరికి. అప్పుడు వాళ్ళతో పాటు దశరథ మహారాజు దగ్గరికి వచ్చేటప్పుడు దారి పొడవునా కూడా అందరూ మంగళవాద్యాలన్నీ మోగుతూ ఉన్నాయంట. ప్రజలందరూ కూడా శ్రీరామచంద్రుడిని చూసి అంత దిష్టి పడతారేమో అనేటిగా ఉన్నాడంట, అంత అందంగా ఉన్నాడు అనమాట శ్రీరామచంద్రుడు. దశరథ మహారాజు దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన దశరథ మహారాజును చూస్తానే ఆయనకు గుండె జల్లు అనేది. ఎందుకంటే రాత్రి తెల్లవాదులు ఏడ్చాడు కదా ఆయన, ఎన్నిసార్లు మూర్చిపోయాడు కదా. ఇంక చూడండి ఎలా ఉంటాడు ఆయన, ఎంత దయనీయంగా ఉన్నాడంటే అంత దయనీయంగా ఉన్నాడనమాట. శ్రీరామచంద్రుడు ఎప్పుడూ చూడాలి ఆయన ఆ విధంగా, అంత కుసించుకొని పోయినట్టు, ఏడ్చేడ్చి కళ్ళని ఎర్రబడినట్లు అట్లా ఉంటే శ్రీరాముడిని చూసి జస్ట్ నోట్లో నుంచి రామా రామా అని మాత్రమే అనగలిగాడంట. అప్పుడు శ్రీరామచంద్రుడు ఏమై ఉంటుంది ఇంత దిగులుగా అయిపోయాడు అనేసి ఆలోచన చేస్తూ ఉన్నాడు అనమాట. నాన్నగారు ఈ దుస్థితి కారణం ఏమిటి, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా, ఎందుకు ఇంత కృంగిపోయారు, ఏమైంది అని ప్రశ్నిస్తున్నాడు. ఆయన మాట్లాడలేకపోతున్నాడు. 2 మాటలు రామా రామా అని ఎక్కడో గొంతులో చిన్న మాటలు మాత్రం వినపడుతున్నాయి, ఏం చెప్పలేకపోయినాడు. ఇంకా అసలు విషయం ఏం చెప్పాలి కదా, ఈమె స్టార్ట్ చేసింది కైకేయి. మహారాజుకు కోపమేమి లేదు, ఆయన పట్ల ఎవరు ఎలాంటి అపచారం చేయలేదు, ఆయన నీకు విషయం చెప్పాలని అనిపించింది, అందుకే ఆయన బాధపడతా ఉంటే చెప్పలేక అందుకని నేను చెప్పాలనుకుంటున్నాను.
పూర్వం ఒకప్పుడు యుద్ధ రంగంలో నేను అతనికి సాయం చేశాను యుద్ధంలో. అప్పుడు నాకు 2 కోరికలు కోరుకోమని చెప్పేసి ఇచ్చాడు. అయితే నాకు అవసరమైనప్పుడు నేను కోరుకుంటాను అనేసి చెప్పాను. కాబట్టి ఇప్పుడు నేను కోరుకున్నాను. ఆ వరాలు ఏమిటి అంటే, మీ తండ్రికి కొంచెం నచ్చినట్టుగా అనిపించలేదు. అయినా కానీ నేను చెప్తున్నాను రామా, అది ఆయన 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 ఆజ్ఞగా చెప్తున్నాను. అవి ఏమిటంటే, అమ్మా నా తండ్రి కోరిక ఏదైనా కానీ చెప్పు, అగ్నిలో దూకాల్సిందని చెప్పినా కూడా నేను దూకేస్తాను, నాకు ఏ ఇబ్బంది లేదు. నువ్వు ఏమీ కానీ తడబడకుండా ఏ విషయమైనా కానీ నాకు డైరెక్ట్గా చెప్పు అడుగుతాడనమాట శ్రీరామచంద్రుడు. నువ్వు నార వస్త్రాలు ధరించి 14 సంవత్సరాలు అడవులకు నిన్ను పంపించాలని, అదే సమయంలో భరతుడికి రాజ్యం యొక్క పట్టాభిషేకం చేయాలని అని నిర్ణయించడం అనేది జరిగింది అని అంటాడనమాట. ఆ మాటలు విన్న శ్రీరాముడు కొంచెమైనా కూడా విచారించలేదంట. చూడండి, ఇది శ్రీరాముడు యొక్క ఘనత అంటే ఏంటంటే, శ్రీరాముడి యొక్క గొప్పతనం ఏంటంటే, భగవంతుడికి 6 సంపూర్ణమైనటువంటి 6 రకాల ఐశ్వర్యాలు భగవంతుడికి. అందుకే భగవంతుడి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అప్పుడు భగవంతుడిని మనము గౌరవిస్తాం. అత్యంత ఐశ్వర్యం ఉండే అతను ఆయనే, అత్యంత అందంగాడు ఆయనే, అత్యంత యశస్సు కలిగిన వాడు అతనే, అత్యంత కంట్రోలింగ్ పవర్, శౌర్యం, ఆయనకు ఎదురుగా నిలబడే వాళ్ళు ఎవరు ఉండరు. 5 క్వాలిటీస్తో పాటు 6వది ఏంటంటే అత్యంత వైరాగ్యం కూడా. వైరాగ్యం ఏంటంటే దేని మీద అటాచ్మెంట్ అనేది ఉండదు. అంతకుముందు రాత్రి తన తండ్రి పిలిచి, రేపు నీకు పట్టాభిషేకం చేస్తాను, నువ్వంతా రెడీగా ఉండు అని చెప్పినప్పుడు అప్పుడు తీవ్రమైన ఆనందము పడల. సరే తండ్రి గారు, మీ మాట అలాగే నెరవేరుస్తాము అనేసి ఆయనకు సాష్టాంగ దండ ప్రమాణం చేశారంట దశరథ మహారాజుకి. అప్పుడు ఆయన గట్టిగా కౌగిలించుకొని శ్రీరామచంద్రుడిని, రేపు ఉదయానికి రెడీగా నాన్న అని పంపిస్తాడనమాట. ఇప్పుడు ఆయన కృంగిపోతున్నాడు. శ్రీరామచంద్రుడు అంటే అంత ఇష్టం, కానీ ఇవ్వలేకపోతున్నాడు ఆయన. అప్పుడు ఆయన బాధపడుతున్నాడు. అయ్యో, తండ్రి బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాడు. పరదుఃఖ దుఃఖి, సత్యమైన వైష్ణవుడు, సత్యమైన భక్తుడు ఎట్లా ఉండాలంటే, ఇతరులు బాధపడుతుంటే తనకు బాధ కలగాలి. ఏ విధంగా అతని బాధను మనం తీర్చగలం? కనీసం అంటే మాటలతో అయినా కానీ అతనికి సర్ది చెప్పగలమా? మాట సాయం అయినా కానీ చేయగలమా? అట్లా ఇతరులు దుఃఖపడుతుంటే ఆనందించేవాడు కాదు. ఇతరులు దుఃఖపడుతుంటే వాళ్ళని ఏ విధంగా దుఃఖంలోంచి బయటపడేయాలి అనేటువంటి భావన కలిగి ఉండేవాళ్ళు వైష్ణవులు, భక్తులు. అట్లా శ్రీరామచంద్రుడు దశరథ మహారాజు అంత బాధపడుతూ ఉంటే, ఆయన బాధ తగ్గడానికి ఏమి చేయాలో చెప్పండి అని అనేసి చెప్తే ఆమె ఏం చెప్తుంది? మీరు అడవికి వెళ్ళిపోవాలంటుంది. ఏ మాత్రము కొంచెం కూడా ఆయన విచారించలేదంట, ఆందోళన కూడా గురి కాలేదంట, ఎలాంటి అసంతృప్తి కూడా పొందలేదంట. ఓ ప్రియమైన జనని, ఓ తల్లి, నీవు కోరినట్లుగానే నేను తక్షణమే అడవికి వెళ్ళిపోతాను. చూడు ఎంత పర్ఫెక్ట్గా చెప్పినాడు. తక్షణమే నేను అడవులకి వెళ్ళిపోతాను. భరతుడిని పిలిపించడానికి వెంటనే నేను దూతలు కూడా పంపిస్తాను. నేరుగా మీరు భరతుడిని పట్టాభిషేకం చేయండి అనేసి చెప్తాడనమాట. అప్పుడు నన్ను తండ్రి గారు సదా నన్ను అనుగ్రహ దృష్టితో చూడాలని మాత్రమే నా అభిలాష. ఎప్పుడైనా నా తండ్రి నన్ను ఎప్పుడు ఆనందంగా చూడాలి. అయ్యో నేను చెప్పిన మాట వీడు వినలేదే అనే భావన వద్దు. ఎప్పుడు నా తండ్రి నాకు ఎప్పుడు మంచిగా చూడాలనేదే నా భావన. కాబట్టి నా మీద ఎలాంటి దురభిప్రాయం కానీ పెట్టుకోవద్దు. దీంతో కైకేయి మహా ఆనందపడిపోయింది. ఎందుకంటే ఎక్కడ శ్రీరాముడు ఎదురు తినండి, ఎందుకంటే శ్రీరాముడే ఎదురు తిరిగితే, శ్రీరాముడు పరాక్రమంతుడు అనేది పక్కన పెట్టండి, అది కరెక్టే, ఆయనకు ఎదురు నిలబడే వాళ్ళు లేరు. ఒకవేళ శ్రీరాముడు కానీ రాముడు కానీ నో అంటే, రాజగురువుల కాడి నుంచి ప్రజలు కానీ ఎవరే కానీ ఆమెని ప్రోత్సహించరు, ఆమెని వెంటనే దండన కూడా గురి చేస్తారు. కానీ రాముడు ఎప్పుడైతే ఓకే నేను వెళ్తాను అన్నాడో, ఈమెకి మహానందం అయిపోయింది అనమాట. అమ్మయ్య, సమస్య అంతా పరిష్కారం అయిపోయింది, ఇంకా నా కుమారుడే రాజ్యానికి రాజ్యం అంతా వేలేస్తాడు అనేసి మహా ఆనందపడిపోయింది అంటమాట ఆమె. ఓ ప్రియమైన జనని, నా తండ్రి గారు స్వయంగా నాకు ఆదేశం ఇవ్వకపోవడం నాకు దురదుఖం కలిగిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చెప్పలేకపోతున్నాడు. ఓ రామ రామ అంటున్నాడు, పడిపోతున్నాడు, రామ రామ అంటున్నాడు, పడిపోతున్నాడు. కానీ ఆయన తరపున ఈమె చెప్పింది అనమాట, నీ ఆజ్ఞతోనే అరణ్యానికి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను శ్రీరామచంద్రుడు అంటున్నాడు అనమాట. ఎంత బాధాకరం, ఎంత క్రూరం అని దశరథ మహారాజు అని మాత్రం గుణగలిగాడు అనమాట. ఎంత బాధాకరం, ఎంత క్రూరము అని మాత్రం గుణగలిగాడంట దశరథ మహారాజు. హరే కృష్ణ. ఏదైనా మీరు క్వశ్చన్లు ఏమైనా ఉంటే చెప్పండి, అడగండి. హరే కృష్ణ.
జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.